Hello Mudugumalu, good morning everyone and welcome back to my channel. This is Bhavani Reddy. If you're new here, please do subscribe. And ee roju Varalakshmi Ratham anamata. I mean 8th August roju. I woke up at 6 and I'm done with my skincare, snanam and everything. ఫస్ట్ స్నానం అండ్ దెన్ స్కిన్ కేర్ అండ్ ఎవ్రీథింగ్. మా మమ్మీ ముగ్గేయమని చెప్పింది. సో దిస్ ఈజ్ ద స్ట్రగల్ ఐఎమ్ డూయింగ్. నాకు బేసిక్లీ ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు లైక్ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఎవ్రీ జనవరి 1st సంక్రాంతికి మా బిల్డింగ్ కింద ముగ్గులు వేస్తుండే అనమాట. బట్ ఇప్పుడు పెద్దోళ్ళం అయిపోయినాం కాబట్టి ఆ ఛాన్సెస్ దొరకట్లేదు నాకు స్పెషల్లీ. అంటే నేను ఇంట్లో పనులు ఎక్కువగా చేయను. యాజ్ యూ ఆల్ నో, ఐఎమ్ ఆల్ బిజీ విత్ మై స్టఫ్, వర్క్, కాంటెంట్ క్రియేషన్ అండ్ దీంతోనే బిజీ ఉంటా కాబట్టి నాకు ఆ ఛాన్స్ దొరకదు. కానీ పండుగలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా మమ్మీ వెయ్యనీయకుండా ఊరుకోదనమాట. సో పనులైతే చేపిస్తుంది. మా చెల్లి బిజీ ఉంది, మా చెల్లి చేయకూడదు, సో అందుకని నాతో చేపిస్తుంది అనమాట. అదర్వైజ్ నాకు ఆ ఛాన్స్ కూడా దొరకదు. అండ్ తర్వాత పసుపు పెట్టుకోవడం చాలా మ్యాండేటరీ కదా పూజలు అయినప్పుడు ఇంట్లో. అండ్ దీస్ ఆర్ ద ప్రిపరేషన్స్. మా మమ్మీ చాలా హడావిడిగా 4-5 వంటలు చేసింది పొద్దున్నే లేచి. లైక్ నాకంటే ముందే లేచింది, తర్వాత నన్ను లేపింది అనమాట. లేచే వరకు ఊరుకోలేదు. సో లేచి నేను స్నానం చేసి ముగ్గులు వేసుకొని అవన్నీ నేను పనులు చేస్తుంటే మా మమ్మీ ఒక సైడ్ ప్రసాదాలు వండుతుందనమాట. అండ్ వి మేడ్ పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, గారెలు అండ్ శనగలు, సంథింగ్ కైండ్ ఆఫ్ 5 డిఫరెంట్ ఐటమ్స్ చేసింది మా మమ్మీ పొద్దున్నే లేచి. చాలా ఓపిక. ఫస్ట్ నేను ఒక టైప్ ఆఫ్ డెకోర్ చేద్దామని చెప్పేసి పింట్రెస్ట్లో చూసిన అనమాట. ముందు రోజు ఆ డెకోర్ ఐటమ్స్ కోసం ఎక్కడైనా దొరుకుతాయి అని చెప్పి కూడా ట్రై చేసినాను, బట్ దొరకలేవు. అండ్ నేను డబల్ టేప్ తోటి పెద్ద పెద్ద లీవ్స్ తీసుకొచ్చింది మా మమ్మీ. అవి స్టిక్ చేస్తుంటే ఒక పక్క మా మమ్మీ గారెలు వేస్తుండే అనమాట. చాలా కష్టంగా ఉండింది, అది అసలు అతకట్లేదు. ఎందుకంటే ఆ ఆకులు కొంచెం బరువుగా ఉన్నాయి, ప్లస్ ఆ డబల్ టేప్ అనేది నా నెయిల్స్కి సగం అంటుకుంటుంది. అది కొంచెం కష్టపడి ఎట్లనో అట్లా పెట్టిన. తర్వాత మా మమ్మీ వచ్చి ఇట్లాగా అట్లా పెట్టా అని చెప్పేసి నేను చేసిన పనిలో మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యి చెప్తుంది అనమాట. అప్పుడు నాకు మెంటల్ ఎక్కి నేను అది కూడా చేయబుద్ది కాదు నాకు. మీ మమ్మీ వాళ్ళు కూడా ఎట్లా చేస్తారా కొంచెం నాకు చెప్పండి, నేను ఇట్లా పెడతాను అని చెప్పేసి నేను చూపిస్తుండే అనమాట మా మమ్మీకి. కానీ మా మమ్మీ వేరేలాగా పెట్టమని చెప్పేసి చెప్తుండే. ఒక పక్క గ్లూ కొంచెమే ఉండే, డబల్ టేప్ కొంచెమే ఉండింది. మా మమ్మీని పెట్టిన దాన్ని వచ్చి మళ్ళీ తీసేసి మళ్ళీ ఇట్లా పెట్టు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. నేను చేసేదే అప్పుడప్పుడు నేను చేసింది కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ చేస్తే నాకు కోపం వస్తుంది. కొంచెం ఇన్స్టెంట్గా వస్తుంది అనమాట కోపం ఇట్లాంటి విషయాలలో. సో యా, ఓకే. లాస్ట్‌లీ అటు ఇటు చేసి ఏదో ఒకలాగా అది పెట్టాననమాట. మా తమ్ముడు డబుల్ టేప్ కొనుక్కొని వచ్చినాడు. సో దేర్ వాజ్ ఇనఫ్ టేప్ నౌ. సో కొంచెం అటు ఇటు పెట్టేసి స్టార్ట్ చేశాను పెట్టడం. దెన్ ఫైనల్లీ ఇట్ కేమ్ అవుట్ లైక్ దాట్. తర్వాత బొట్లు పెట్టేసుకొని అండ్ ఈ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే డైరెక్ట్గా మాట్లాడడానికి అప్పుడు అంత స్కోప్ ఉండదు. ఫస్ట్ రికార్డ్ చేయడానికే అంత ఉండదు. నేను అది సెట్టింగ్ చేసుకొని ఫ్రేమ్స్ మార్చుకొని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి కెమెరాని తీసుకెళ్ళి అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి అంత టైం ఉండదు. సో ఐ థాట్ ఐ వుడ్ గివ్ అ వాయిస్ ఓవర్. అండ్ ఎప్పుడైతే ఛాన్స్ దొరుకుతుందో అప్పుడు మాట్లాడదామని అనుకున్నాను అనమాట. అందుకే ఇది. ఒకవేళ నేను అప్పుడే అంత టైం వేస్ట్ చేసుకుంటూ మాట్లాడితే మా మమ్మీ నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటుంది. సో చాలా కోపం వస్తుంది కదా ఆ టైంలో, అసలే లేట్ అయిపోతుంది అది ఇది అని చెప్పి. మళ్ళీ అది పడిపోయిన ఉండే నేను మళ్ళీ కట్ చేసి పెట్టాను అనమాట. సగం టైం దీనికే పోయింది. ఐ థాట్ ఇప్పటి నుంచి ఏమైనా పూజలు అవి ఇవి అయ్యి మనం బ్యాక్ డ్రాప్స్ అవి ఇవి చేద్దామని అనుకుంటే ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే లాస్ట్ మూమెంట్లో చాలా లేట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అనమాట. బేసిక్గా ఈ పూజలు ఇవన్నీ వ్రతము ఇంతకుముందు ఒక 4-5 ఇయర్స్ ముందు, 4 ఇయర్స్ ముందు మా మమ్మీయే చేసుకునేదనమాట. సో డాడీ చనిపోయినప్పటి నుంచి నాతోటి చెల్లితోటి చేపిస్తుంది. షీ ఈస్ నాట్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్తో. ఒకవేళ మా చెల్లికి ఓకే అయి ఉంటే, హెల్త్ బాగుండుంటే మా చెల్లి చేసేది, నేను చూసేదాన్ని లేదా కొంచెం హెల్ప్ చేసేదాన్ని. లాస్ట్లో అందరం వెళ్ళి దండం పెట్టుకుని ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా నేనే చేశాను, ఈ ఇయర్ కూడా నేనే చేస్తున్నాను. సో అది మ్యాటర్. సో అందుకనే మా మమ్మీ వెనకాల నుంచి గైడ్ చేస్తూ ఉంది, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి. నేనేమో ముందు నుంచి అవన్నీ చేస్తున్నాను అనమాట. తర్వాత ఐ గాట్ రెడీ అండ్ మా చెల్లి కూడా రెడీ అయిపోతుంది, మా తమ్ముడు కూడా రెడీ అయిపోయారు, అందరూ రెడీగా ఉన్నారు. కొంచెం దీపం వెలిగించి హారతి ఇచ్చేస్తే అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫిట్. ద అవుట్ఫిట్ ఈస్ ఫ్రమ్ నారాయణి అవుట్ఫిట్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి కస్టమైజ్ చేయించుకున్నాను. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఫైనలీ ప్రసాదం అండ్ ఎవ్రీథింగ్ పెట్టేశాను. అండ్ నాకు ఇష్టమైన పార్ట్ ఏంటనంటే పూజ చేసిన తర్వాత ప్రసాదం తినడం.
అండ్ డ్యూరింగ్ పూజ ఇవన్నీ వెలిగించి హారతి ఇవ్వడం అనేది నా ఫేవరెట్ పార్ట్ అనమాట. ఆ కర్పూరంని డైరెక్ట్‌గా పట్టుకొని ఇవ్వడం నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఆల్సో మంచిగా మొక్కుకోమని చెప్పేసి ఇది అడుగు, అది అడుగు అని చెప్పి మమ్మీ ఎనకాల నుంచి కామెంటరీ ఇస్తుంది. సో, నేను అదే మొక్కుకుంటున్నాను. అండ్ నేను ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నా, గుడికి వెళ్ళినా, ఇంట్లో అయినా సరే నేను అడిగేది ఒక్కటే ఒకటుంటదనమాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి అని చెప్పేసి అడుగుతా అనమాట. అండ్ ఆల్సో నేను ఏది చేద్దాం అనుకున్నా సరే అందులో నాకు సపోర్ట్ ఇవ్వండి, స్ట్రెంగ్త్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాను. దట్స్ ద థింగ్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. యాజ్ ఐ టోల్డ్ యూ, హారతి ఇవ్వడం నా ఫేవరెట్ పార్ట్. సో, మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకుంటామనమాట. వెరీ సింపుల్, వెరీ డెమ్యూర్ అంటారు కదా! చాలా సింపుల్. ఇట్లనే ఉంటదనమాట. సో, 5 రకాల ప్రసాదాలు మమ్మీ చేసేసింది. మేము డెకరేషన్ చేసినాం. పూజ అయిపోయింది. ప్రసాదం తినేసినాం. ఖతం అయిపోయింది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. మీరింట్లో మీరెలా జరుపుకుంటున్నారో మాకు కామెంట్స్‌లో చెప్పండి. ఆల్రెడీ అయిపోయి ఉంటది. సో, ఈరోజు సండే కదా! నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి సండే అయింది. సో, ఐ థాట్ ఐల్ పోస్ట్ ఇట్ ఇన్ సాటర్డే. దీని తర్వాత నేను గుడికి వెళ్ళాననమాట. ఐ థాట్ టు గో. సో, బంజారా హిల్స్‌లో టీటీడీ టెంపుల్ ఉంది కదా! వి వెంట్ దేర్. Guys, it's 3 in the afternoon. I'm just back from temple, lunch, everything అయిపోయింది. So, let's get unready with me. Done. ఇప్పుడు మేకప్ తీయాలి. యాజ్ ఐ ఆల్వేస్ సే ఇట్స్ జస్ట్ మిసిలర్ వాటర్ అండ్ కాటన్ ప్యాడ్. ఎక్కువ మేకప్ వేసుకోలేదు. ఐ మీన్ టు సే కన్సీలర్ ఆర్ సంథింగ్. సో ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు హెవీ మేకప్ ఇన్ ద సెన్స్ ఫౌండేషన్, కన్సీలర్, బ్రాంజర్, బ్లష్ హెవీగా వేసుకుంటే మాత్రం డబుల్ క్లెన్స్ ఖచ్చితంగా చేయండి. దట్స్ ఇట్. లెట్స్ గో వాష్ మై ఫేస్ అండ్ కమ్ బ్యాక్. ఇట్స్ డన్. చాలా ప్రశాంతంగా ఉంది. లంగావని ఇప్పేసి ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడ నొప్పి వస్తుంది నాకు. ఐ థింక్ ఐ మే టేక్ అన్ అవర్ ఆఫ్ నాప్. సో ఐ విల్ సీ యూ వన్స్ ఐ వేక్ అప్. మేబీ ఐ హ్యావ్ అ ప్లాన్ టు గో టు బిర్లా మందిర్ టుడే. ఇట్ మే ఆర్ మే నాట్ హ్యాపెన్. లెట్స్ సీ. అంటిల్ దెన్, సీ యూ. Hi guys, I'm back. This is Saturday, so sorry for the background noise. సో యాక్చువల్లీ నేను సిక్ అయిపోయి ఉండే. సడన్గా చాలా హెడేక్ వచ్చింది. ఐ టోల్డ్ యూ దట్ ఐమ్ గోయింగ్ టు స్లీప్ ఫర్ అన్ అవర్ అండ్ దెన్ వేకప్ అండ్ కంటిన్యూ మై థింగ్స్ అని చెప్పినాను కదా. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ ఇన్ ద వే ఐ థాట్. సో పడుకున్నా. లేచిన తర్వాత దీపం మళ్ళీ పెట్టినుండే. తర్వాత డన్. మొత్తం తల తిరుగుతుంది, హెవీ అయిపోయింది. I was like couldn't able to stand even, and also it was too much hectic yesterday. సో బీపీ డౌన్ అయిందంట. నాకు కొంచెం చక్కర వచ్చినట్టు కూడా అయ్యింది. సో ఐ థాట్ టు గో టు హాస్పిటల్. దెన్ ఐ వెంట్. అండ్ తర్వాత అంతా సెటిల్ అయిపోయి పడుకునేసరికి ఇట్స్ 10 o'clockకి పడుకున్నాను. నేను గమ్మున టాబ్లెట్స్ వేసుకొని తినేసి. సో ఐ డిడ్ంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ వర్క్ పరంగా. సో సారీ ఫర్ దాట్. ఇట్స్ సాటర్డే. ఐ వోక్ అప్. నౌ ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ బెటర్. అది ఎందుకు అయిందో కూడా నాకు తెలియదు. నాకు బేసిక్గా హెడేక్ వస్తుంది అప్పుడప్పుడు, కానీ చాలా సివియర్గా వచ్చింది నిన్న. మైట్ బి స్ట్రెస్ వల్ల అని అనుకోవచ్చు కదా. సో అట్లా అనమాట. సో ఇప్పుడు ఐమ్ గెటింగ్ రెడీ టు ట్రై రాఖీ టు మై బ్రదర్. సో
యా లెట్స్ గో. మేము బేసిక్గా ర్యాక్ ఎలా జరుపుకుంటాం అనేది కూడా చూపిస్తాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఆఫ్టర్ దిస్ ఐ మే ఎండ్ ద వ్లాగ్ హియర్ అండ్ దెన్ ఎడిట్ అండ్ పోస్ట్ ఇట్ టుడే ఈవినింగ్ ఇట్ సెల్ఫ్. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు డూ ఇట్. యా లెట్స్ గో. I'm done with my skincare and this is the dress I'm wearing. This is from Myntra. I'll attach the link in the description if you want. You can go check it out. Yes. And little makeup as usual, a bit of concealer and then a lipstick. అంతే, ఇంకా హెవీ చేయాలని అనిపించట్లేదు. అది కూడా ఎందుకు చేస్తున్నానంటే డ్రెస్ కోసం అనమాట, కొంచెం మంచిగా కనిపించాలి పిక్చర్స్ అండ్ వీడియోలో. ఎస్ లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పెట్టాడమ్మ పాటలు బంజాయి, పెట్టాడమ్మ పాటలు బంజాయి, మమ్మీ బంజాయి. మా ఇంట్లో రోజు పొద్దున పాటలు కచేరీ నడుస్తుంది అనమాట. ఫుల్ వాల్యూమ్ పెట్టి ఏవేవో పాటలు పెడతా ఉంటారు. దిస్ ఇస్ ద డ్రెస్ ఐమ్ యూజింగ్. అంతే. Compact powder, hey, and a bit of blush. Thank you. Time for mascara. Okay, this is the lip combination that I used now. Na favorite idi. దిస్ ఇస్ ద చైన్ ఐమ్ వేరింగ్. దిస్ ఇస్ ఫ్రమ్ అమాయా. ఈ పెట్టుకోవడం అంటే చాలా కష్టమైన. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. I'm doing my regular watch and a Cartier bracelet. Done. I'm going to keep these earrings itself. నాకు హెవీగా చేయాలని అస్సలు లేదు. I'm all ready. This is the chunni. Done. I'll see you. వాటర్తోనే పెట్టుకో, వాటర్ వేసుకొని. వాటర్లో గిట్టలేదు పట. ఇద్దరు లైట్ కట్టను చెప్తున్నారు. సరిగ్గా వస్తుంది బాగానే. పేపర్ పై పైన అంటరా నువ్వు చిన్న ముక్కాడి పెడితే ఆడు నీకు పెడతాను బాగుంది. మరి సున్నితంగా మెల్లగా. హాయ్ గాయ్స్, ఇప్పుడు టైం 3 అవుతుంది అండ్ ఐఎమ్ డన్ విత్ మై షూటింగ్. ఆల్మోస్ట్ ఒక 12 to 13 pairs ఆఫ్ కుర్తీ సెట్స్ చేంజ్ చేసి షూట్ చేశాను అనమాట. ఇట్ ఈస్ హెక్టిక్. ఐ థాట్ టు డూ ఇట్ టుమారో, బట్ నిన్న కూడా నేను అలాగే అనుకున్నాను, కానీ అస్సలు చేయలేదు. బికాజ్ ఐ టోల్డ్ యూ నాకు చాలా బాగా హెడేక్ వచ్చింది అని చెప్పేసి. హెడేక్ని కూడా చాలా బాగా అంటున్నావు. వావ్. సో యా, ఐ విల్ షో యూ ద సిచ్యువేషన్ ఆఫ్ మై రూమ్. లుక్ ఎట్ దిస్. ఎక్కడివి అక్కడే ఉన్నాయి. సో ఐ థింక్ కొంచెం బెడ్ ఒకటే కొంచెం మంచిగా ప్రాపర్ ప్లేస్లో ఉందన్నమాట. ఇప్పుడు సీన్ ఏంటంటే ఇవన్నీ సదిరేసి ఇవే డ్రెస్ ఉంచుకుంటాను. అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళాలి. పాస్ట్ 2 years నుంచి నేను అన్నకి రాఖీ కట్టడానికి వెళ్తున్నా. హీఈస్ మై ఎక్స్ కొలీగ్, లైక్ హీఈస్ ఫ్రమ్ మై ఫస్ట్ కంపెనీ వెన్ ఐ జాయిన్ సూన్ ఆఫ్టర్ మై కాలేజ్ అండ్ ఇట్స్ 2 placements. సో there is an attachment with him, so I tie him Rakhi. And last time kattanu, last year danikante mundu year kuda kattanu. So this year is also I'm going to go and tie Rakhi, and soon he is going to get married. Maybe ఆ తర్వాత అవుతుందో అవదో నాకైతే తెలియదు కానీ yeah, this is the scene right now and look at this. మొన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. and my brother gifted this watch to me, if you guys have seen in the video. సో ఇది అనమాట. అండ్ లుక్ వాట్ హ్యాపెన్ టు మై మైక్. అందుకే నేను ఇప్పుడు మైక్ యూజ్ చేయట్లేదు. ఏమో తెలీదు, ఏమైందో తెలియదు, కానీ దిస్ హ్యాపెండ్. యాక్చువల్లీ ఎలా అయిందో నాకు అస్సలు తెలీదు. నేను ఒకరోజు యూజ్ చేసి అక్కడ సోఫాలో పెట్టాను అనమాట.
బట్ 3-4 డేస్ తర్వాత చూసేసరికి ఇది దీని పొజిషన్. కానీ వర్క్ చేస్తుంది, కానీ డిస్ప్లే కనిపించట్లేదు, వెదర్ ఇట్స్ చార్జ్డ్ ఆర్ నాట్ తెలియట్లేదు. సో ఐ థాట్ టు గో టు ద రిపేర్ షాప్ ఫర్ దిస్. వెతికాను, కింగ్ కోటిలో ఉందంట రిపేర్ షాప్. సో ఐ హ్యావ్ టు గో ఇన్ ద ఈవినింగ్, మేబీ ఆఫ్టర్ మై బ్రదర్ కమ్స్. సో దిస్ ఈజ్ మై ఫిట్ ఫర్ నౌ. సో కంఫర్టబుల్ అండ్ దిస్ ఈజ్ అ కాటన్ కుర్తీ సెట్. నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇట్స్ ఫ్రమ్ మింత్రా ఇట్ సెల్ఫ్. దట్స్ ద అప్డేట్ ఫర్ నౌ. నేను స్టార్ట్ అయినప్పుడు నేను మళ్ళీ కలుస్తాను. కొత్త పెళ్ళి కొడుకు సిగ్గుపడదు ప్లీజ్, ప్లీజ్ సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. హాయ్ చెప్పు వ్లాగ్కి. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నప్పుడు. దిస్ ఇస్ హర్స్. దిస్ ఇస్ హర్స్. దిస్ ఇస్ మీ. అబ్బో దిస్ ఇస్ హిస్. దిస్ ఇస్ హర్స్. మురిసిపోతున్నాడు రా నాయన. ఎంగేజ్మెంట్ అవుతుందో లేదో కానీ దేవుడా రామచంద్ర, పిల్ల బలి అయిపోతుంది. పోయింది నాలుగు పోయింది. 8019801110. This is my fit, guys. Happy birthday, Mahesh Babu. Cute, isn't it? అయ్యో దేవుడా రామచంద్ర. నీకన్నా నేనే మంచిది. రాఖీ కట్టించుకున్నాడు చూపి. ఏమి ఇచ్చినావు మరి? దీవెన. బొక్కల దీవెనలు. ఎవరికి కావాలి గిఫ్ట్? ఏది? బ్లెస్సింగ్స్ కావాలి లైఫ్లో. పైసలు వస్తాయి పోతాయి. అబ్బో దేవుడా తట్టుకోలేకపోతున్నాయి. కింద పడుకో మరి కళ్ళు. బాయ్ గైస్, కళ్ళు చక్కర వస్తున్నా. బాయ్. ఇప్పుడు ఏంటి గోయింగ్ హోమ్. I'll see you in my next vlog. ఇప్పుడు బంద్ చేస్తున్నాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.